ఉంది కాబట్టి ఇచ్చిన డేట్ ఈసారి వాళ్ళు ఏదైతే 100 రోజుల్లో అన్నారో దానిలో చేయలేకపోయాం, కానీ ఖచ్చితంగా చేసి తీరుతాము, ఆగస్టు తర్వాత ఇవన్నీ కూడా అమలుకి వస్తాయి అని చెప్తున్నారు. అప్పటిదాకా కూడా ఆగకుండా ఇటు బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ వస్తున్నారు అని? మొదట యోయో వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే అండి. నమస్తే. వాస్తవానికి గడిచిన గతం వర్తమానంలో భవిష్యత్తుకి పెద్ద పునాదులు వేయాలి, గొప్ప భవంతుల నిర్మాణం జరగాలి. పదే పదే శ్వేతపత్రాలు విడుదల చేసిండ్రు, లేకపోతే గత ప్రభుత్వం, ఇవన్నీ గత ప్రభుత్వం కాదనే కదా మీ ప్రభుత్వానికి అప్పచెప్పిండ్రు ప్రజలు కూడా. ఎందుకు అప్పచెప్పిండ్రు? మొన్న కూడా చెప్పిన ఒక మీడియా ఛానల్ మాట్లాడితే 7 లక్షల కోట్ల అప్పులు చేసింది, లేకపోతే 9 లక్షల కోట్ల అప్పు చేసింది, 100 లక్షల కోట్లు. భారతదేశానికి 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం కూడా 100 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టింది. ఎందుకోసం చేసింది? మోడీ గారు జోబులు వేసుకుంటారా? అది కాదు. ఈ మౌలిక వసతుల కల్పనను లేకపోతే ఇంకేదో వాళ్ళ లెక్కలు చెప్తారు. ఈ గడిచిన 10 సంవత్సరాలలో దశాబ్ద కాలంలో గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వమా లేకపోతే సమైక్య రాష్ట్రంలో తెలంగాణకి తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి పనుల? ఆయన తెలుగుదేశం ప్రభుత్వం నుంచే వచ్చింది కదా రేవంత్ రెడ్డి గారు. మీకున్న పరిపాలన అనుభవమా? మాకు పెద్ద అనుభవం ఉంది, పదే పదే మాకు అప్పచెప్తే మేము ఆకాశాన్ని కిందికి తెస్తాం, సముద్రాన్ని హైదరాబాద్కి తెస్తామని మాట్లాడింది కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇవన్నీ తెలిసే కదా వాళ్ళు హామీలు ఇచ్చిండ్రు. రాజకీయాలలో ఉండి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతులు తెలియకుండానే ప్రజలకు హామీలు ఇస్తారా? ఎజెండాలు తయారు చేసుకుంటారా? అట్లా ఉండదు కదా. పార్టీ అధ్యక్షుడు ఆయన ఈరోజు కూడా అన్నాడు కదా, నా 3 నెలల్లో 2 నెలల్లో పార్టీ రెఫరెండమ్, నా పరిపాలనకు రెఫరెండమే రాబోయే తీర్పు, ఏదైతే పార్లమెంట్ ఎన్నికల తీర్పు. ఎందుకన్నారు ఆ మాట? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది ఆయనకి. కొన్ని సీట్లు గతంలో వచ్చిన సీట్ల కంటే పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ మాట మాట్లాడింది. మళ్ళీ అదే ఇప్పుడు ఏదో మార్పు పాలన అంటున్నారు. డెఫినెట్లీ ఆ ముఖ్యమంత్రిగా ఆయన మార్పు పాలన ఉండాలని కోరుకుంటాం కదా ప్రతి ఒక్కరం. తెలంగాణ సమాజంలో తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ సామాజిక స్పృహ ఉన్న సోయున్న వ్యక్తులుగా ఈ తెలంగాణ బాగుపడడం కోసం ఆయన మార్పు పాలన ఉండాలనే కోరుకుంటున్నాం. మార్పు పాలన అంటే తెలంగాణ రాష్ట్రము, అదే తెలంగాణ స్టేట్ తీసేసి టీజీ అని పెట్టడం, ఈ చిన్న చిన్న అంశాలు అవి చేయొచ్చు. అదేమే తెలంగాణ తల్లిలో కొన్ని మార్పులు, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో టీజీని ఇంక్లూడ్ చేసేటువంటి కార్యక్రమాలు, ఇదేనా వాళ్ళ మార్పు? పోనీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంది, మేము డబ్బులు లేక ఇవ్వలేకపోతున్నాం అంటే. ఎవరు మాట్లాడతారు అవన్నీ? పరిపాలనా దక్షుడు, పరిపాలనా సమర్థకుడు ఎప్పుడు కూడా, సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా పరిస్థితులను చక్కదిద్ది ముందుకెళ్తాడు. అంతేగాని గడిచిన వ్యక్తులను లేకపోతే ఇంకెవరి మీదనో తన అసమర్థతను చెప్పుకోలేక ఆ కారణాన్ని వేరే వాళ్ళ మీద నెప్పం వేస్తున్నట్టే అది చాతగానితనానికి అర్థం. శ్రీనివాస్ గారు, అలా పరిస్థితులను చక్కదిద్దుకొని ముందుకెళ్ళడానికే వాళ్ళు ఆగస్టు వరకు అని అంటున్నారు కదా. ఆగస్టు 15కి రుణమాఫీ చేస్తామంటారు. తీసుకోమనండి, ఎవరద్దంటున్నారు? మీరు ఆగుతలేరు కదా అప్పటిదాకా, ఈ లోపల అన్ని మాట్లాడుతూనే ఉన్నారు కదా. కాదు వినండి. చెప్పండి. మార్చి తర్వాత సెప్టెంబర్ పరీక్షలు ఎట్లా ఉంటాయి, సెప్టెంబర్ తర్వాత మళ్ళా మార్చి పరీక్షలు ఉంటాయి. ఆ మాటలు మాట్లాడుకుంటా పోతా అంటే పోమానండి. ఎవరద్దంటారు? కాంగ్రెస్ వాళ్ళను. మాకేమన్నా బాధనా భయమా? ఓ దశాబ్ద కాలం పరిపాలన సాగించిన మాకేందండి, నిలదీస్తున్నాం మేము, ప్రజల పక్షాన నిలబడి అడుగుతున్నాం. అది తప్ప అయ్యింది అడగొద్దంటారా? బీఆర్ఎస్ పార్టీని అడగొద్దంటారా? మాట మాట్లాడుకుంటే ఇంట్లో కూర్చోమంటారా? చెప్పండి. రైట్, వాళ్ళు అడగొద్దనే అనట్లేదు, అడగమని అంటున్నారు. కానీ ఎప్పుడు మేము ఇవ్వము అని చెప్పినప్పుడు, లేకపోతే వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు అడగండి. ఆ కార్యకర్త స్థాయి నుంచి అందరూ మాట్లాడతారు, పైసలు లేవు పైసలు లేవు. మరి ఎందుకు వచ్చిండ్రా మీరు? డబ్బులు లేకపోతే ఎందుకు వచ్చిండ్రు? ఉన్న డబ్బులతోని గొప్పగా సాధించాలి కదా. తెలంగాణ ఇచ్చినప్పుడు ఓ డబ్బులు వచ్చిపోయినాయి, ఉన్నాయి మాట్లాడుతున్నారు. ఏ డబ్బులు ఉన్నాయి తెలియదు. ఆ రోజు ఎంత డబ్బులు ఉన్నాయో, 45,000 కోట్ల రూపాయల ఖజానాతో తెలంగాణను అప్పచెప్పిన నాటి నుంచి ఈ రోజు వరకు తెలంగాణ అట్లనే ఉందా? సాధించిన తెలంగాణ ప్రగతి అట్లనే ఉందా? ఆ రోజు ఉన్న 5,000 కోట్లు ఉంటే ఈ రోజు ఎన్ని లక్షల కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతులైనాయి? జీడిపి ఎంత పెరిగింది? పంట ఎగుమతి ఎంత, పంట దిగుబడి ఎంత పెరిగింది? FCI కోసం మేము ఎంత బీజేపీ ప్రభుత్వంతో కొట్లాడినాం? ఏ పని చేసినా బీజేపీ వాళ్ళు కదా కరెక్ట్ అన్నారు.
సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండి ఏం మాట్లాడుతారండి వీళ్ళు పరిపాలన చేత కాకుండా 10 గ్రూపులు అయ్యి ఆర్ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, కే ట్యాక్స్, ఎస్ ట్యాక్స్, స్టేట్ ఎస్, సెంట్రల్ ఎస్. శ్రీధర్ బాబు గారు ట్యాక్స్ ఇంకా రాలే లైవ్ లోకి. వాళ్ళ దగ్గర 4-5 గ్రూపులు ఉన్నాయి. ఒక కే ట్యాక్స్ రాలే. మన బీజేపీ వాళ్ళు ఏదో యూ ట్యాక్స్ తీసుకొచ్చిండు, ఇంకేమైనా కే ట్యాక్స్ తీసుకురావాలి. ఆ తర్వాత ఎస్ ట్యాక్స్ వస్తుంది, మళ్ళీ సెంట్రల్ సీస్ ఒకటి వస్తుంది. ఈ ట్యాక్స్ల గురించే ఈ రోజు లడా ఎంత పంచాయతీ అంతా ట్యాక్స్ల గురించే జరుగుతుంది లొల్లి. అభివృద్ధి ఏముండదు. చేయాలి, మీ మార్పు పాలన కనిపించాలంటున్నాం. చేస్తేనే కదా మంచిది. మీకు అధికారం అప్పచెప్పింది ఎందుకు? ట్యాక్సీల గురించి మాట్లాడుకుంటా అందుక కాదయ్యా, చేయండి. మా మీద అపవాదం ఉంది, డబుల్ బెడ్రూమ్లు అందరికీ ఇవ్వలేదు, మీరు ఊరందరికీ ఇవ్వండి. అసలు పేదవాళ్ళు లేకుండా చేయండి. మా మీద అపవాదం ఉంది, కాళేశ్వరంలో 2 పిల్లర్లు కుంగిపోయినాయని. కాళేశ్వరం చక్కదిద్దండి, దానికి బాధ్యత తీసుకోండి. గొప్పగా దాన్ని కట్టిన దాన్ని వాడుకోండి. మేము ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేసినాం. 45,000 కోట్ల రూపాయలు వెచ్చించి దాన్ని వాడుకోండి, సద్వినియోగం చేసుకోండి. లేదా అంతకంటే మెరుగైన రీతిలో నీళ్ళు అందియండి. మేము కరెంట్ ఇచ్చినాం అన్ఇంటరప్టెడ్ గా. ఇవాళ పవర్ హాస్పిటల్లో పాప చనిపోయింది. అట్లాంటి పరిస్థితులు లేని మేము 24 గంటల్లో కనురెప్ప పాటు కరెంటు లేకపోతే అసలు కరెంటు మీ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ ను మరిపియండి అయ్యా, అది కావాలా కోరుకుంటున్నాం మేము. కేసీఆర్ ను మరిపించడం అంటే ఆ మార్పు కావాలా, అంతేగాని పదే ప్రజలు కేసీఆర్ ను గుర్తు చేసుకోవద్దు. కేసీఆర్ గారిని గుర్తు చేసుకోవాలని మేము కోరుకోవటంలే. భారత రాష్ట్ర సమితి అనే పార్టీని మర్చిపోయే విధంగా మార్పు పాలన తీసుకురండి. అది కదా తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది. సాధనైతే అది చేయాలి. మేము ఖర్చు కాని మార్పులు తెస్తాం, ఎస్ తీసేసి జీ పెడతాం, లేకపోతే ఇంకేదో పెడతాం. ఇవి కాదు, ఇవి పెట్టండి. పెడతా అంటే పేర్లు మారుస్తాం. ప్రభుత్వాలు మారితే పేర్లు మారుతాయి, పథకాల పేర్లు మారుతాయి. అదే పెద్ద మార్పు. ఇది కాదు మార్పు. మీరు నిజంగా మీకు నిజంగా సమయం సరిపోవటం లేదు. యు వర్క్ మోర్ దాన్ 18 hours. 18 గంటలు పని చేయండి, 20 గంటలు పని చేయండి, ప్రతి మంత్రి పని చేయండి. మీ దాంట్లో స్వేచ్ఛ ఎక్కువ. ఒక వ్యక్తి నియంత్రణలో జరిగిందంటుంటారు కదా, అందరికీ పనులు అప్పచెప్పుకోండి. 10 మంది 12 × 10 అంటే రోజుకు 120 గంటలు. మా పార్టీలో 4 పని చేసింది కదా, 12 × 48 గంటలే. మీ పార్టీలో 10 మంది నాయకులు ఉన్నారు, 14 మంది నాయకులు ఉన్నారు. 14 × 12 వేసుకోండి. మీరు శ్రమ ఎక్కువ చేయండి. ఆ విధంగా గుర్తింపు తెచ్చుకోండి ప్రజల మధ్య. మీరు ఇస్తాను మేము అల్లే రాగానే సంతకాలు పెడతామని మేము అల్లే. మీరే అన్నారయ్యా, మీ రెడ్డి గారే అన్నారు నేను రాగానే సంతకం పెడతా. ఏమైంది సంతకం అన్నం, అది కూడా తప్పేనా? అరే రామచంద్ర మాట్లాడితే మీరు ఇంటికి ఏమన్నారు, నిజంగా భయంకరమైన దాడులు జరిగినాయట. అవును, ఇప్పుడు జరుగుతున్న నిజంగా భయంకరమైన దాడిలా ప్రశ్నించే ప్రతి వ్యక్తిని తీసుకెళ్లి మాట్లాడితే జైల్లో పెడతామని ఎక్కడికక్కడ అరెస్ట్లు చేస్తున్నారు. ఈ రోజు తెలుస్తుంది మీకు పాలన మీద శ్రద్ధ పెట్టాలనా లేకపోతే ప్రశ్నించే గొంతుకల మీద శ్రద్ధ పెట్టాలనా అర్థం కాని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ తయారైపోయింది. మీకు తోడు వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళ పేరేంటి, బీజేపీ వాళ్ళు ఏదో 10 మంది ఉన్నారు వాళ్ళ దగ్గర, 10వ 9వ. వాళ్ళు గవర్నమెంట్ లోకి వస్తారు ఆగస్టులో. మరి వాళ్ళు ఎట్లా వస్తారు? మీరు వాళ్ళు మాట్లాడితే భయపడిపోతారు. వాళ్ళు ఆగస్టులో అధికారంలోకి వస్తామంటారు. సర్వత్రా చర్చ జరుగుతుంది. నేను ఒక చెవిటికి పోయినా, కొంతమంది అంటుండ్రు రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ఉంటాడా? అరే ఎందుకు ఉండడా? ఉండాలి. రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాం. ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఆయన గెలిపించిండు ప్రతి అభ్యర్థిని. ఒక సీనియర్, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఒక కోమటిరెడ్డి, ఒక జీవన్ రెడ్డి గారి పక్షాన పక్కకు నిలబడి కుడి చేయి పట్టుకొని ప్రజల మధ్యలో నిలబడిన కోటేయాలి, మా పార్టీ అభ్యర్థి జీవనన్నకి వేయాలి, ఆ అన్నకి వేయాలి, ఈ అన్నకి వేయాలని ఏపించిండు. ఆయన 5 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాను. నేనైతే గొప్పగా పరిపాలన సాగాలని కోరుకుంటున్నాను. మార్పు అంటే మేము చెయ్యదు, మీరు చేయాలి. మేము చేసిన వాటిలలో ప్రజలున్న అసంతృప్తి ఉన్న ప్రతి అంశాన్ని మీరు చూసి ఆ అంశాన్ని పూర్తి చేయాలి. ప్రజలకు మళ్ళీ అరే బీఆర్ఎస్ అనే ఆలోచన రాకుండా మీరు మార్పు తెచ్చుకోండి. అందుకోసం మేము కష్టపడుతున్నాం. అందుకోసం మా నాయకులు రోజు రోడ్డెక్కుతున్నారు. మాకేదో ఇప్పటికిప్పుడు 5 సంవత్సరాల 3 నెలల్లో 4 నెలల్లో మాకు అధికారం వస్తుందా? రాదు కదా. బట్ ప్రజలు మాకు 39 మందిని ఇచ్చిర్రు. 1.8%తోనే ఏమో మేము ఓడిపోయినాం. ప్రజలు మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ కి ప్రజల పక్షాన నిలబడి మేము మాట్లాడాలి కదా. మీరే కదా ఆ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకులు, అక్కడ వచ్చి మాట్లాడచ్చు, ఇక్కడ వచ్చి మాట్లాడచ్చు, ఎక్కడున్నా మాట్లాడచ్చు. మీరు నిర్బంధించిండ్రు,
మేమంతటా మీకు స్వేచ్ఛ కలుపుతున్నాం, ప్రతి ఒక్కరు సమస్యలు చెప్పొచ్చు. సమస్యలు చెప్తే పంచాయతీ పెట్టుకుంటున్నారు, సమస్యలు చెప్తే లడాయి అంటున్నారు, సమస్యలు చెప్తే అరే ఎట్లా మరి? రైట్, సరే మళ్ళీ మాట్లాడదాం శ్రీనివాస్ గారు. మీ మార్పు మీ మార్పు సమస్యలు పరిష్కారం. మీరు ఇచ్చినటువంటి ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో మీరు ఇచ్చినటువంటి కాల పరిమితిలో మాకు ఇంకా సమయం ఉంది అంటే 4.5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మమ్మల్ని ఏదో ఉదాహరణ తీసుకొని వాళ్ళు అప్పుడు చేయలేదా, మేము అప్పుడు చేసినాం కాదు, మీరు ఇప్పుడు చేయండి. మేము 90 లక్షల టన్నులు కొన్నాం ఈ పాటికి, మీరు ఇవాళ 33 లక్షలకే పరిమితం అయ్యింది. మమ్మల్ని మించి కొనండి. 500 బోనస్ మీరు ఇస్తా అన్నారు, మేము ఇస్తామల్లే, అందరికి ఇస్తామన్నారు. నెక్స్ట్ మాట్లాడదాం శ్రీనివాస్ గారు. ఓట్లకి ఇస్తామని, ఈ ఓట్లకే ఇస్తామని చెప్పండి, అన్ని ఓట్లకి ఇస్తామన్నారు. అది చేయండి, అదే మేము కోరుకుంటాం. మాకేం మా పార్టీ నాయకులకేమో పెద్ద పెద్ద బస్తాల ధాన్యాలు వండలే, మీరు ఇచ్చే డబ్బులు మా జోగ్రత్యం రావు, ప్రజలకు రావాలని కోరుకుంటున్నాం. ప్రజాపక్షాన మీరు అవునన్నా కాదన్నా టీఆర్ఎస్ నిలబడి గొంతెత్తి నినదిస్తుంది. అది ఎవరు ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి నాయకులుగా ఆ వాణి బాణి ఎప్పటికీ ఆ సరళి ముందుకు ఎత్తనే ఉంటుంది. కాబట్టి దీన్ని తట్టుకోలేక భయపడిపోయి బెంబేలెత్తిపోయి 4 నెలలకే మమ్మల్ని అట్లంటుండ్రు ఇట్లంటుండ్రు అని వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటున్నారు. మీరు డిఫెన్స్ చేసుకోకండి, పనులు చేసి ప్రజల ముందు నిలబడండి, ఎవరిచ్చిన అంశాలను పూర్తి చేసి నిలబడండి. సరే శ్రీనివాస్ గారు మళ్ళీ మాట్లాడదాం. ఒక నిమిషం పశుపతి గారు మాట్లాడతారు. 4 నెలలకే కాబట్టి ఎట్టయితారా నాయన? రైట్. సో పశుపతి గారు, రేవంత్ రెడ్డి గారి పాలన సరే, ఆయన ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా తన మార్కు పాలన చూపిస్తూ వస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మిగిలిన నాయకులు కూడా అదే చెప్తున్నారు. కానీ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యారు అనేది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. సరే, ఆఫ్కోర్స్ పార్టీల పరంగా వాళ్ళ వర్షన్ ఎలా